చాలా చాలా ఇక ప్రేమ. కలలకు కదలకు అనుపిక తెలియదులే. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న నేను ఒక్కడనే డాలస్కి వచ్చినాను. ఈరోజు కొంచెం పని ఉంది, సో ఆ పని చూసుకోవడానికి వచ్చినాను. అట్లనే నిన్న ఎంఎం కిరవాణి గారి ఈవెంట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. అంటే ఫ్యామిలీతో వచ్చింటే ఇంకా బాగుండేది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు రావడానికి ట్రై చేద్దాము. సరే, ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను డైరెక్ట్గా హనుమాన్ టెంపుల్ ఉంది కదా, సో మన హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి స్వామిని దర్శనం చేసుకొని దాని తర్వాత నాకు కొంచెం పని ఉంది, ఆ పని చూసుకొని తర్వాత వేరే ఫ్రెండ్ని కలిసి దాని తర్వాత ఈవినింగ్ నుండి మళ్ళీ మన శాన్ ఆంటోనియోకి నేను స్టార్ట్ అవ్వాలా. ఈరోజు నైట్కి నేను ఇంటికి వెళ్ళిపోతాను. నిన్న నైట్ కోసం ఒక్కటి ఈ హోటల్ తీసుకున్నాను. నైట్ రావడం కూడా లేట్ అయిపోయింది, 1:30 అయిపోయింది. ఇప్పుడు దాదాపు 11:30 అవుతుంది, ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ఈవెంట్ సెంటర్కి దగ్గర ఉంటుందని నేను ఇది తీసుకున్నా. చాలా బాగుంది. ఈ హోటల్ వెనకాలే ఆ ఈవెంట్ సెంటర్ ఉంది. 2 minutes వాక్ అనమాట. దగ్గర, చాలా దగ్గర. 32% ఉంది. వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ చేసుకొని వెళ్ళాలి. ఆ ఈవెంట్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కనిపించినారు. నార్మల్గా అయితే జున్ను బాగుందా, హనీ బాగుందా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా అందరూ లియోగాడు బాగున్నాడా అని పిల్లలు, పెద్దలు, స్టూడెంట్స్ కూడా, ఈవెన్ మనకి మగపిల్లలు కూడా లియో బాగున్నాడా అని అడుగుతున్నారు. లియో అంటే అందరికీ ఇష్టమైపోయింది బాగా. శ్రీ విష్ణు నారాయణ గోవింద, శ్రీ విష్ణు నారాయణ గోవింద, శ్రీపతి హరి మాధవ గోపాల, శ్రీపతి హరి మాధవ గోపాల, శ్రీ విష్ణు నారాయణ గోవింద. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయినాను. కాకపోతే టెంపుల్ అక్కడ ఉంటుంది, అక్కడే పార్కింగ్ లాట్ కూడా ఉంటుంది టెంపుల్కి. కాకపోతే అది ఫుల్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది, ఇక్కడ పార్క్ చేస్తారు. టెంపుల్ పార్కింగ్ ఫుల్ అయిపోతే ఇట్లా చేస్తారు. అట్లనే ఇక్కడ షటిల్స్ ఉంటాయి, సో షటిల్స్లో కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే మెల్లగా నడుచుకుంటాయినా వెళ్ళొచ్చు. ఇట్లా వీకెండ్స్ అండ్ స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇట్లా ఎక్కువ అయిపోతారు జనాలు. అప్పుడు ఇట్లా స్కూల్స్ దగ్గర మనం పార్క్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ నడుచుకుంటూ పోదామంటే అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వద్దన్నారు, షటిల్స్లోనే పోమంటున్నారు. సో షటిల్స్లోనే వెళ్ళేద్దాం. ఇప్పుడే బస్ అయితే దిగేసినాము. జస్ట్ ఒక 2 minutesలో మనం రీచ్ అయిపోతాం అంతే. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇదే టెంపుల్, శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. నార్మల్గా మేము డాలస్కి వచ్చినప్పుడల్లా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాము. ఫ్యామిలీతో వస్తూ ఉంటుంది. ఇంక ఈరోజు నేను ఒక్కనే రావాల్సి వచ్చింది. హర నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే. స్వామి దర్శనం అయితే అయిపోయింది. అట్లనే దత్తాత్రేయ స్వామి కూడా ఈరోజు ఉన్నారు. ఈరోజు ఏవో పూజలు, స్పెషల్ పూజలు ఉన్నాయన్నమాట. సో దానికోసం వచ్చినారు. యాక్చువల్గా అంటే ఈ టెంపుల్ ఓపెనింగ్ కూడా స్వామి చేసినది, స్వామిదే అనుకోవచ్చు ఈ టెంపుల్. సో
దర్శనం అయితే బాగా అయింది. ఇప్పుడు వెనకాలకి వెళ్ళేసి అన్నప్రసాదం ఉంటుంది, అది తినేసి వెళ్దాం. ఈ టెంపుల్ వెనకాలే ఇక్కడ క్యాఫ్టీరియా ఉంటుంది, అట్లనే ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది. ఇది క్యాఫ్టీరియా, ఇందులో బాగుంటాయి అన్నీ కూడా. ఇంటికి తీసుకోవడానికి ఇక్కడ ఆర్డర్ చేసినాం. ఇక్కడ ఈ మ్యాంగో లస్సీ చాలా బాగుంటుంది. హనీగాంగ్ చాలా ఇష్టం, హనీకి జున్ను కూడా. అట్లనే ఇవి బూందీ ఉంటాయి, చాలా బాగుంటుంది బూందీ. ఇంకా పులిహోర ప్రతి కోసం వాళ్ళే ఆర్డర్ చేసిన అక్కడ నుంచి. ఇంకా ఇదేదో నిప్పట్లు అంట, ప్రతినే ఆర్డర్ చేసింది పిల్లలకి వాళ్ళకి. ఇంకా డైరెక్ట్గా వేరే పని ఉంది, అది చూసుకొనేసి వేరే ఫ్రెండ్ని కలిసేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడే విజయ్ గారిని కలిసినాను, అంటే చాలా నెలల తర్వాత కలిసినాను. అంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ తెలుసు విజయ్ గారు. అప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి మనం ఒక రోజంతా ఉండి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అందరూ కూడా, అంటే వీళ్ళ పాప మన పాప అంతా కూడా ఫ్రెండ్స్ అనమాట. మేమంతా కలిసి ఎల్ఏలో ఉండేవాళ్ళం. సో చాలా నెలల తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తున్నాను. అట్లనే కొంచెం లంచ్ చేద్దాము అనేసి ఇక్కడ దేశీ డిస్ట్రిక్ట్ వచ్చినాం. ఇద్దరు కలిసి ఇక్కడ లంచ్కి వచ్చినాము. దేశీ డిస్ట్రిక్ట్ ఇది ప్లేనోలో ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పినారనమాట. ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినాం. చూడండి, ఇది దేశీ డిస్ట్రిక్ట్ ప్లేనో, చాలా బాగుంది. ఇది కొత్తగా పెట్టినారంట, చాలా బాగుంది. ఇందులో రుమాలి రోటీ బాగా ఫేమస్ అంట. రుమాలి రోటీ, నాకు ఎగ్ కర్రీ, అట్లనే బటర్ నాన్ ప్లస్ ఇది చికెన్ అండ్ మటన్ విజయ్ గారికి. ఈ బర్గర్ కూడా చాలా బాగుంటుందంట. ఇక్కడ విజయ్ గారు రెగ్యులర్గా వస్తూ ఉంటారంట, బాగుంటుందని చెప్పి నన్ను పిలుచుకొచ్చినారు. నిజంగానే ఇక్కడ అంబియన్స్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇది కొత్తగా పెట్టినారంట, విజయ్ గారి ఇంటికి దగ్గర అనమాట ఇక్కడ. సో అందుకోసం ఇక్కడికి వచ్చినాము. నార్మల్గానే దేశీ డిస్ట్రిక్ట్ బాగానే ఉంటుంది అన్ని చోట్ల, ఇక్కడ ఇంకా బాగుంది అని అన్నారు. అంటే కొత్తగా పెట్టి ఇక్కడ అంతా మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంటుందంట. అట్లనే ఈవినింగ్ పానీపూరి ఉంటుంది, ఇది బేకరీ ఉంది కదా, చాలా బాగుంది ఇక్కడ చూడ్డానికి కూడా. ఇందులో చాలా రోజుల తర్వాత ఈ గోలీ సోడా చూస్తున్నా. నార్మల్గా ఉంటుంది వేరే చోట, కాబట్టి ఇది ప్రాపర్గా ఉంది బాగా. చాలా రోజుల తర్వాత గోలీ సోడా డైరెక్ట్ కొడుతున్నా. ఈజీ, నేను నార్మల్గా చిన్నప్పుడు కష్టం అనుకుంటాను, కాకపోతే దీంట్లో ఎక్కువ గ్యాస్ ఉంటుందండి. ఉందా? నార్మల్గానే ఉందా? అది మనం స్ట్రాంగ్ అయినాము అయితే. సో ఫుడ్ అంతా తినడం అయిపోయింది, ఫుల్ తిన్నాము, చాలా బాగుంది. విజయ్ గారు పిలుచుకోవచ్చారు బాగుంటుందని కొంచెం. అంటే విజయ్ గారికి కొంచెం తెలుసా అంట వీళ్ళు, సో పిలుచుకోవచ్చారు అనమాట. చాలా చాలా బాగుంది. మన కార్ వచ్చేసి విజయ్ వాళ్ళ ఇంట్లో పెట్టాల్సి వచ్చినాము, ఛార్జింగ్ పెట్టినా. సో విజయ్ గారి కార్లోనే వస్తున్నాను. ఓకే అండి, బయలుదేరుతా. అయ్యో తప్పకుండా, మీరు కూడా రండి. చాలా మంత్స్ అయిపోయింది. మామూలుగా ఈ ఇల్లులన్నీ కూడా కడుతూ ఉండరు, అప్పుడు వచ్చినాం. కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడు రాలేదన్నమాట, ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. ఇంకా ఇక్కడ అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా డైరెక్ట్గా ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు టైము 6:30 అయింది. మన శాన్ అంటోనియో వెళ్ళడానికి దాదాపుగా అంటే 5.5 hours అవుతుంది. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలా. సో దాదాపుగా 11 పైన అవ్వచ్చు. ఆయన కూడా ఓకే. ఇంకా అరే సంబంధం లేదంటే పగలు రాత్రి తేడానే నేను ఎప్పుడో పరిచానే. కార్పొరేట్ చేతుల్లో నేను నలుగుతున్నానే. బాడీలో నొప్పులు బ్రేక్ అంటూ లేదే. ఇప్పుడు టైం 7:30 అయింది. మన ఇంటికి అరైవల్ టైం వచ్చేసి 12 చూపిస్తూ ఉంది. ఇక్కడ ఛార్జింగ్ కోసం ఇక్కడ ఆయన
ఇక్కడే గ్యాస్ స్టేషన్ ఉంది, ఇక్కడ పోయేసి కొంచెం రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా 20 minutes టైం పడుతుంది. వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ ఇంట్లో ఛార్జింగ్ కొంచెం లేట్ అవుతుంది అనమాట. దాదాపు ఒక 1 hourకి 10% కూడా అవ్వదు. సో ఇక్కడైతే ఓకే, ఇక్కడ 20 minutesలో మనకు ఫుల్ 80% అయిపోతుంది. ఒకసారి చేయించుకుంటే చాలు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇంటికి. కాకపోతే నైట్ 12 అయిపోతుంది, పిల్లలు కూడా పడుకొని ఉంటారు. లియో అయితే పడుకోండాడు, వాడైతే సౌండ్ వస్తేనే వెళ్ళేస్తాడు. వాడిని కూడా చూడబుద్ధి అవుతుంది ఇప్పుడు. ఇంకా డైరెక్ట్గా 100 miles, అట్లనే స్పీడ్ వచ్చేసి 70 miles per hour. లేదంటే పగలు రాత్రి తేడానే నేను ఎప్పుడో మరిచానే కార్పొరేట్ చేతుల్లో నేను నలుగుతున్నానే బాడీలో నొప్పులు బ్రేక్ అంటూ లేదే వస్తూ పేజా ఫ్రై వార్నింగులే కలలో రెంట్సే కరెంట్ బిల్సే లోన్స్కి ఇంట్రెస్ట్లే ఏం చెయ్యనే. ఇప్పుడే ఇంటికి రీచ్ అయినాను. మళ్ళీ లోపలికి వెళ్తే ఆ లియోగాడు అరుస్తాడు అనేసి ఇక్కడ నేను అవుట్లో చెప్పుకుంటున్నాను. ఈ 2 videos ఓన్లీ నేను ఒకటే ఉంటాను. ఇంకా రేపటి నుంచి ఇంకా అంత ఫ్యామిలీతో కలిసి వీడియోస్ చేస్తాను. ఇవైతే ఒక చిన్న వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు నమస్తే. ఇప్పుడు టైం దాదాపు 12:40 అయింది. చాలా ఎక్కిపోయామా, చాలనా, చాలమ్మా, చాలు. టైం ఎంత అయింది, నేను పడుకోకుండా. చాలా మామూలుగా 1 o'clock ఫుల్ పడుకుంటాడు. నేను వాటర్ కోసం వచ్చినా కూడా లేడు. ఇట్లా వచ్చాడు కూడా వచ్చాడు మామూలుగా. ఈరోజు చాలా 2 days అయిపోయిందని. చాలా మధ్య గుడ్ నైట్. స్లీప్ టైం, స్లీప్. చాలమ్మా.